వెల్కమ్ టు డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్. నేను మీ రామకృష్ణ. మన డైరెక్ట్ సెల్లింగ్ ఫ్రెండ్ ఒకతను నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. సార్, కొంచెం క్లోజింగ్ టిప్స్ చెప్పండి. నేను చాలామందికి బిజినెస్ ప్రజెంటేషన్ చెప్తున్నాను, వింటున్నారు, రేపు లాగిన్ అవుతా, ఎల్లుండి లాగిన్ అవుతున్నా అంటున్నారు. ఇలా వాయిదాలు వేస్తూ తర్వాత బిజినెస్ నా ఫోన్ కూడా ఎత్తట్లేదు. ఇలాంటి వాళ్ళకి నేను బిజినెస్ ఆపర్చునిటీ ఎలా తీసుకెళ్ళాలి, ఈ క్లోజింగ్ టిప్స్ చెప్పండి అని చెప్పి తను అడిగారు అనమాట. సో ఈరోజు మనం, మీరు ఇన్సూరెన్స్ సెక్టర్లో ఉన్న, మార్కెటింగ్ సెక్టర్లో ఉన్న, డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నా సరే, వీళ్ళు ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చి ప్రొడక్ట్ కూడా డెమో చూపించిన తర్వాత ఈ బిజినెస్లోకి తీసుకురావడానికి మీరు ఏం చేయాలి అనే టాపిక్ మాట్లాడుకుందాం. ఎందుకంటే మీరు వాళ్ళ దగ్గర ఒక 1 hour 2 hour టైం స్పెండ్ చేశారు. ఓకే, సో ఇలా టైం స్పెండ్ చేసిన తర్వాత కూడా అక్కడ ప్రొడక్టివిటీ రాలేదు అంటే వాళ్ళకి లాసే, మీకు లాసే. మీరు బిజినెస్ ఆపర్చునిటీ చెప్పడానికి వెళ్ళారు, వాళ్ళు మీతో పాటు రాలే, మీ 2 hours లాసే. ఒకవేళ వాళ్ళు అంతసేపు ఉన్నా వాళ్ళకి అది అర్థం కాలేదు, లేదా ఒక ఒపీనియన్ తీసుకోలేకపోతున్నారు, ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అంటే పాపం వాళ్ళకు కూడా లాసే. వాళ్ళు ప్రొడక్ట్ కొనడానికి కానీ, లేదా మీతో పాటు జాయిన్ అవ్వడానికి కానీ వాళ్ళు రాకపోతే ఇంకా ఆ టైం అంతా వృధా, మీ ప్రయత్నం అంతా వృధా. అందుకని క్లోజింగ్ అనేది మీ బిజినెస్కి చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మనం అదే క్లోజింగ్ టిప్స్ గురించి డిస్కస్ చేద్దాం. డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలామంది లీడర్స్కి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఈ లీడర్స్ అందరికి కూడా ఏ కంపెనీలో జాయిన్ అవుతారో ఆ కంపెనీ ప్రొఫైల్, ప్రొడక్ట్ ప్లాన్, వీటి గురించి మాత్రమే ఆ కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది. కానీ ఈ బిజినెస్ కోసం మన కాంటాక్ట్ లిస్ట్ అయిపోతే డిజిటల్గా సోషల్ మీడియా నుంచి కాంటాక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి, ఆ వచ్చిన లీడర్కి ట్రైనింగ్ ఎలా ఇచ్చాలి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి, రిక్రూట్మెంట్ టిప్స్ ఎలా నేర్పించాలి, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలనేది ఏ కంపెనీ కూడా నేర్పించట్లా. టీంని ఎలా నిలబెట్టుకోవాలి అనే లీడర్షిప్ టెక్నిక్స్ నేర్పించట్లే. ఇవన్నీ గమనించి నేను ఒక వీడియో కోర్స్ తోటి మీ ముందుకు వచ్చాను. డైరెక్ట్ సెల్లింగ్ సక్సెస్ బ్లూ ప్రింట్. డిజిటల్ టూల్స్ నుంచి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ దాకా ప్రతిదీ కూడా A to Z 60 వీడియోస్ తోటి కోర్స్ తీసుకొచ్చాను. ఈ కోర్సు కేవలం ఫస్ట్ సబ్స్క్రిప్షన్ తీసుకునే 100 మందికి మాత్రమే 90% ఆఫ్తో ఇస్తున్నాను. ఆ తర్వాత దీని రేట్ పెరగబోతుంది. డైరెక్ట్ సెల్లింగ్లో మీరు, మీతో పాటు మీ టీం కూడా సక్సెస్ అవ్వాలనుకుంటే ఈ కోర్సు త్వరగా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ప్రాస్పెక్ట్ మీ ప్రజెంటేషన్ విన్నాడు, మీరు ఇంటికి వెళ్ళి చెప్పారో లేకపోతే డిజిటల్గా మీరు వెబినార్లోనో జూమ్లోనో విన్నాడు. సో విన్న తర్వాత వాళ్ళని ఫాలో అప్ కోసం మీరు కాల్ చేస్తారు, లేదా అక్కడే డిసైడ్ చేయించుకోవడానికి వెళ్తారు. మీరు ఇంటికి వెళ్ళి డెమో చూపించారు, ప్రజెంటేషన్ ఇచ్చారు, విన్న తర్వాత వాళ్ళు ఇంకొద్దిగా డైలమాలో ఉంటున్నారు. దీనికి ఫస్ట్ మన దగ్గర ఉండాల్సిన నాలెడ్జ్ ఏంటంటే, ఫస్ట్ మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి. వాళ్ళని ఫీడ్బ్యాక్ అడగడానికి వెళ్ళడానికి ముందు మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. ఏంటా కాన్ఫిడెంట్? ఏ విషయాల్లో కాన్ఫిడెంట్గా ఉండాలి? ప్రొడక్ట్ మీద మినిమం నాలెడ్జ్ ఉండాలి, బిజినెస్ ప్లాన్ మీద నాలెడ్జ్ ఉండాలి, కంపెనీ ప్రొఫైల్ మీద నాలెడ్జ్ ఉండాలి, అలాగే అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి. అంటే ఏమేం డౌట్స్ అడుగుతారు, ఈ డౌట్స్కి నేను ఎలా ఆన్సర్ చెప్పాలనే వాటి మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. ఎప్పుడైతే మీకు నాలెడ్జ్ ఉంటుందో మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. మీరు ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్తారో మిమ్మల్ని చూసి వాళ్ళు మీతో పాటు, మీ ప్రొడక్ట్ కానీ మీ బిజినెస్లో కానీ మీతో పాటు వస్తారు. మీరే డౌట్గా ఉన్నారు, ఏ క్వశ్చన్ అడిగినా అంటున్నారు. ఓకే, 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో నేను అక్కడ చూసి చెప్తా, ఇక్కడ చూసి చెప్తా అని మీ అప్లైన్కి ఫోన్ చేసో ఇంకొకరికి ఫోన్ చేసో కనుక్కుంటున్నారు. ఇలా ప్రతి దానికి మీ అప్లైన్కి ఫోన్ చేసి కనుక్కుంటున్నారు. మీకు పర్ఫెక్ట్గా నాలెడ్జ్ లేనప్పుడు, ఇతనికే సరిగ్గా ఏమీ లేదు, ఇతనితో పాటు నేను వెళ్తే నాకేం వస్తుంది అని ఒక డౌట్లోకి వెళ్ళిపోతారు. ప్రతిదీ కూడా మీ దగ్గర ఒక టూల్ ఉంచుకోవాలి. ఏ క్వశ్చన్స్ వస్తాయో ఆ క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్ అయిన ఉండాలి. ఓకే, ఎట్ ద సేమ్ టైం మీకు PDF రూపంలో, సో ఆ క్వశ్చన్కి సంబంధించిన PDF లైన్ ఉండాలి, లేదా ప్రోడక్ట్కి సంబంధించిన PDF ఉండాలి, కంపెనీ ప్రొఫైల్కి సంబంధించిన PDF ఉండాలి, ప్లాన్కి సంబంధించి, కమిషన్కి సంబంధించిన PDF ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఇలా డౌట్స్ అడుగుతున్నప్పుడు ఆ పేజ్కి వెళ్ళిపోయి ఆ PDF చూపిస్తూ అయినా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, లేదా ప్రతి దానికి కూడా వీళ్ళదే ఇలా ఆ PDF చూపిస్తూ మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే, ఓహో నేను కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా, నేను కూడా దీన్ని తీసుకెళ్ళగలుగుతా అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి వస్తుంది, ప్రతిదీ ఈజీగా ఉన్నప్పుడు. సెకండ్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు డైలమాలో ఉండడానికి, మిమ్మల్ని ఇంకో 2-3 రోజులు టైం అడగడానికి సెకండ్ ప్రాబ్లం ఏంటంటే, మీరు బిజినెస్ ఆపర్చునిటీ మీ యాంగిల్లో చెప్తున్నారా, వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఎత్తుకుతున్నారా? ఎగ్జాంపుల్కి మీరు వాళ్ళ నీడ్ ఐడెంటిఫై చేశారండి, వాళ్ళ ఇంట్లో ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది, ఈ హెల్త్ ప్రాబ్లంకి మీ ప్రోడక్ట్ కనెక్ట్ అవుతుంది.
నీడ్ ఐడెంటిఫై చేసి ఈ ప్రోడక్ట్ గురించి మీరు చెప్తున్నారు. ఈ ప్రోడక్ట్ గురించి మీరు చెబుతున్నప్పుడు ఈ ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ అనే యాంగిల్లో వాళ్ళు ఉన్నారేమో. యాక్చువల్గా అయితే ఇది ఎంఆర్పి 4000, మీకు 3500కి మనం 3500 దాకా ఇవ్వచ్చు, లేదా 3000కి ఇవ్వచ్చు అని చెప్పండి. ఎట్ ద సేమ్ టైం ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల వాళ్ళ బాడీ లోపల వచ్చే మార్పులేంటి, సైంటిఫిక్ మార్పులేంటి, సైంటిఫిక్గా ఇది ఎంతవరకు రిజల్ట్ ఇవ్వచ్చు, అసలు మీ దగ్గర మీరు ఇచ్చిన విటమిన్ ఏంటి లేదా మినరల్ ఏంటి, ఈ విటమిన్ మినరల్ దేని మీద ప్రభావం చూపిస్తుంది, ఆ ప్రాబ్లం ఎక్కడ కంట్రోల్ చేస్తుంది అనేది నాలెడ్జ్ ఇవ్వగలగాలి. మీ సైంటిఫిక్ నాలెడ్జ్ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. అంటే మీరు సొల్యూషన్కి సంబంధించిన ప్రాబ్లమ్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు మీతో కనెక్ట్ అవ్వడానికి, అక్కడ క్లోజింగ్ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ బిజినెస్ ఆపర్చునిటీ గురించి వెళ్ళారు. సో బిజినెస్ ఆపర్చునిటీ, మామ నేను వస్తున్నాను, నువ్వు ఇంటికాడ ఉన్నావా అని వెళ్ళారు. అతనికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మీకు తెలియదు, మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి తనకు కూడా ఉన్నాయి అనుకుంటున్నారు. ఏంటి మన ప్రాబ్లం, నేను ఎంత సంపాదిస్తున్నా పిల్లల ఫీజుకి కష్టం అవుతుంది, ఇల్లు గడవడానికి కష్టం అవుతుంది, సేమ్ వాడికి కూడా అదే శాలరీ కాబట్టి వాడికి కూడా ఆ ప్రాబ్లం ఉందనుకొని మీరు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం చేయాలి? సో మీ ప్రాబ్లంని వాళ్ళ ప్రాబ్లంలో అనుకోవద్దు. ముందు వాళ్ళ ప్రాబ్లం ఏముందనేది, పర్ఫెక్ట్ ప్రాబ్లం ఏముందో చూడండి. ఇమీడియట్గా వాళ్ళు ఇబ్బంది పడుతున్న అంశం ఏంటి, స్కూల్ ఫీజుగా, ఇంటి రెంట్గా, లేకపోతే ఇంకొక ప్రాబ్లానికా. సో ఆ ప్రాబ్లానికి ఈ బిజినెస్ కనెక్ట్ అవుద్దని చెప్పండి. మామ నాకు కూడా మొన్నటిదాకా ఇదే ప్రాబ్లం ఉండే, దీని నుంచి బయటపడడానికి నేను ఈ పార్ట్ టైం బిజినెస్ ఆపర్చునిటీ స్టార్ట్ చేశా, నెలకి దీంట్లో మీరు లక్షలు వచ్చే పాయింట్ చెప్పకండి, ఎందుకంటే ఎవరు ఒప్పుకోరు. నెలకు నువ్వు ప్రాపర్గా దీన్ని ఇగో ఇంత బిజినెస్ ప్లాన్ చేసుకుంటే, ఇంత సేల్స్ కనుక జరిగితే నీకు ఈ పలానా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పండి. వాళ్ళ ప్రాబ్లానికి ఈ బిజినెస్ని సొల్యూషన్ లాగా చూపించండి, ఎంతవరకు వస్తే సొల్యూషన్ అవుతుందో. దీనివల్ల అక్కడ క్లోజింగ్ జరగడానికి స్కోప్ ఉంటుంది. థర్డ్ స్టెప్లో ఏం చేయాలంటే, ఈ బిజినెస్ ద్వారా ఎవరైనా ఇంతకుముందు సక్సెస్ అయిన వాళ్ళు, డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఓకే, వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఒక 2-3 చెప్పండి. ఇప్పుడు అతని ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్పండి. ఇప్పుడు అతను ఒకవేళ టీచర్ అనుకోండి, ఈ టీచర్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సక్సెస్ అయ్యారా, ఇగో పలానా వాళ్ళు అయ్యారు అని చెప్పి ఇంతకుముందు సక్సెస్ అయిన సీడీ కానీ DVD కానీ ఉంటే వాళ్ళకి వినిపించడానికి అంటే వాళ్ళని వినమని చెప్పండి. ఇలా ఒక 2-3 ఎగ్జాంపుల్స్, టెస్టిమోనీస్ మీరు చూపించడం వల్ల వాళ్ళు మీతో పాటు మీ బిజినెస్లోకి రావడానికి స్కోప్ ఉంటుంది. ఒకవేళ ప్రోడక్ట్ గురించే మీరు వెళ్ళారు అనుకుందాం, ఇంతకుముందు ఈ ప్రోడక్ట్ వాడిన వాళ్ళు ఎవరైనా ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డారా, వాళ్ళ వీడియోస్ కానీ టెస్టిమోనీస్ కానీ మీ దగ్గర ఉన్నాయా, ఈ వీడియోస్ చూపించండి. మోకాల నొప్పులతో పలానా వాళ్ళు బాధపడ్డారు, నేను ఒక 5 months బ్యాక్ 6 months బ్యాక్ ఇచ్చాను అని చెప్పి వాళ్ళు ఆ వీడియోలో మాట్లాడతారు. నాకు పలానా రామకృష్ణ గారు మోకాల నొప్పుల కోసం ఇచ్చారు, చాలా హెల్ప్ అయింది, ఓకే, సో ఇది ఇంతకుముందు నేను పడ్డ ఇబ్బంది ఇది, ఇప్పుడు వస్తున్న ఇబ్బంది ఇది అని మీరు ఎప్పుడైతే ఆ టెస్టిమోనీ వీడియోస్ వాళ్ళకు ఒక 2-3 చూపిస్తారో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇవి మీతో పాటు ఉండాలి. ఈ టూల్స్ అన్నీ, వీటినే టూల్స్ అంటారు. మీరు బిజినెస్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి పోయినా లేదా ఫాలోఅప్ కోసం కాల్ చేస్తున్నా ఈ టూల్స్ రెడీగా ఉండాలి మీకు, ఓకే. ఈ టూల్స్ ఎప్పుడైతే మీ దగ్గర ఉంటాయో ఆ క్లోజింగ్ జరగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి, ఈ ప్రాస్పెక్ట్కి వచ్చే ఈ ప్రాస్పెక్ట్కి 3 డౌట్స్ ఉంటాయి. ఇది నిజంగా వర్కౌట్ అవుద్దా, ఫస్ట్ వీళ్ళకి ఈ డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ లేదా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది వర్కౌట్ అవుద్దా అని ఒక డౌట్. రెండోది, నేను ఇది చేయగలనా లేదా అని ఇంకో డౌట్ ఉంటుంది. మూడోది, ఇది నాకు వీళ్ళు హెల్ప్ చేస్తారా లేదా అని ఇంకో డౌట్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీ ఫాలోఅప్లో ఈ విషయం మీరు స్టార్ట్ చేయాలి. ఈ విషయాన్ని వాళ్ళు అడగరు, మీరు చెప్పాల్సిందే. ఈ బిజినెస్ నేను చేయగలనా లేదా అని నాకు చాలా డౌట్ ఉండే, బట్ ఈ బిజినెస్లు నేను ఇప్పుడు మీ దాకా వచ్చి ఎలా చేయగలిగానో దీనికి ఆల్రెడీ డిజిటల్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. ఈజీగా మన మొబైల్తోటో లేకపోతే జస్ట్ ఈ పీడిఎఫ్లతోటో ఈ బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఓకే. డైలీ ఒక 2-3కి మనం ఆపర్చునిటీ చెప్పడం ద్వారా ఇది వర్కౌట్ అవుతుంది, దీని మీద ఇంత సంపాదించారు అని కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీ దగ్గర ఉంటే ఆ లెక్కలు చెప్పండి. ఇలా మీరు ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళ ప్రూఫ్స్ ఏమన్నా ఉంటే అవి చూపించండి. అంటే ఇండస్ట్రీలో వర్కౌట్ అవుద్దని. ఇప్పుడు ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన పేపర్ కట్స్ ఉంటాయి. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇంత గ్రోత్ అవుతుంది, ఏపీలో ఇంత గ్రోత్ ఉంది, తెలంగాణ ఇంత గ్రోత్ ఉంది, ఇలాంటి పేపర్ కట్స్, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఏమైనా ఉంటే అవి చూపించండి. వర్కౌట్ అవుద్దా లేదా అనే దానికి వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతుంది. రెండవది, నేను చేయగలనా.
సో ఈ డౌట్ ఏంటంటే స్టార్టింగ్లో మీ స్టోరీ చెప్పండి. స్టార్టింగ్లో ఈ బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు నా చుట్టుపక్కల ఎక్కువ మాట్లాడేవని కాదు, నా నలుగురితో మాట్లాడాలని నాకు మొహమాటం ఉండేది. నెమ్మదిగా ఈ ట్రైనింగ్స్లో కూర్చోవడం వల్ల నా మొహమాటం, ఈ భయాలంతా పోగొడుతూ నెమ్మదిగా ఇందులో నేను నిలదొక్కుంటున్నా. సో నువ్వు కూడా ఇలా నెమ్మదిగా నేర్చుకొని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పండి. మూడో పాయింట్, ఈ బిజినెస్ మనం ఒక్కలమే కాదు, మన వెనకాల పెద్ద టీం ఉంటుంది. నీకు చెప్పడం రాకపోతే నీ పైన నేను ఉంటా, నాకు చెప్పడం రాకపోతే నా పైన ఇంకిద్దరు ముగ్గురు ఉంటారు. ఇలా మనల్ని ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ముందుకు వస్తాం. నువ్వు ఒక్కడవే కాదు, నీ వెనకాల ఒక పెద్ద టీం ఉంది. అందరం కలిసి పని చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి మీకు మేము సపోర్ట్ ఇస్తాము అనే యాంగిల్లో మీరు ధైర్యం చేయండి. ఈ 3 డౌట్స్ వాళ్ళకి క్లారిఫై అయిపోతాయి. లాస్ట్లో మీరు ఇంకా ఎక్కువ సాగదీయకుండా మీరు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం, లేదా బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం. వాళ్ళు ఇంకొంచెం 2 రోజులు కావాలి టైము, 3 రోజులు కావాలి టైం అన్నాడు అనుకో, ఇమీడియట్గా మళ్ళీ అడగండి. ఇక్కడ అర్జెన్సీ క్రియేట్ చేయాలి. వాళ్ళు ఇంకో 2-3 డేస్ టైం అడుగుతున్నారంటే అర్జెన్సీ క్రియేట్ చేయాలి. ఎలా చేయొచ్చు? ఎగ్జాంపుల్కి మీరు ఒక యూట్యూబర్ లేదా సోషల్ మీడియాలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, లేదా మీకు ఒక 300 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. బాస్ నాకు ఈ నెల జస్ట్ 6 కావాలి, 6లో 4 వచ్చేసారు, ఇంకో 2 కోసం వెయిట్ చేస్తున్నాను నేను. సో నీతో పాటు నేను ఇంకొక 10-15 మందికి ఆ రోజే బిజినెస్ ప్రజెంటేషన్ చెప్పాను. ఇప్పుడు ఫీడ్బ్యాక్ ముందు నీతోటే స్టార్ట్ చేస్తున్నా. ఓకే, సో నువ్వు కనుక ఈ రోజు నాతో పాటు వస్తే ఆ మిగిలిన టీం ఏదైతే ఉందో ఆ వచ్చే వాళ్ళలో కనీసం ఒక్కరినిద్దరినైనా నీ డౌన్ కింద నేను హెల్ప్ చేస్తాను. నువ్వు డెసిషన్ తీసుకోవడం లేట్ అయితే ఈ బెనిఫిట్ నువ్వు మిస్ అవ్వచ్చు. ఒకవేళ నేను యూట్యూబర్ని, నాకు యూట్యూబ్లో ఈ బిజినెస్ ఆపర్చునిటీ కోసం రోజుకు 10-15 మంది వస్తున్నారు. నువ్వు కనుక ఈ బిజినెస్ ఆపర్చునిటీ లేట్ చేసుకుంటే ఆ 10-15 మంది, ఒకవేళ అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక 10 మంది ఈ మంత్కు జాయిన్ అయిపోతే నీ టీం మిస్ అయిపోతుంది. మంచి టీం కావాలనుకుంటే నువ్వు ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవాలి, తర్వాత నీ ఇష్టం అని ఎమర్జెన్సీ లేదా అర్జెన్సీ క్రియేట్ చేయండి. ఒకవేళ ప్రోడక్ట్ గురించి అనుకోండి, ఇప్పుడైతే నేను ఈ 4,000ది 3,000 ఆఫర్ అంటున్నాను, మళ్ళీ ఇంకో 2-3 రోజుల తర్వాత అంటే అది రేటు పెరిగే అవకాశం ఉంది. నాకు ఇప్పుడు కంపెనీ ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చింది, అందుకే నీకు ఇంత ఇవ్వగలుగుతున్నా, తర్వాత రేటు పెరుగుతుంది, ఒకసారి ఆలోచించండి. ఇలా చెప్పాలి. ఇలా ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవడం వల్ల ఇమీడియట్గా అక్కడ మీకు క్లోజింగ్ జరగడానికి స్కోప్ ఉంటుంది. సో క్లోజింగ్కి సంబంధించిన ఈ టిప్స్ మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. సో ఇవి పాటించండి. ఈ టిప్స్లో మీకు బాగా నచ్చిన టిప్ ఏంటి, మీరు మిస్ చేస్తున్న టిప్ ఏంటో కామెంట్లో పోస్ట్ చేయండి. మీ లైక్ అండ్ కామెంట్ వల్ల మన వీడియో రీచ్ పెరుగుతుంది. ఈ రీచ్ పెరగడం వల్ల నీలాంటి డైరెక్ట్ సెల్లర్స్ అందరికీ ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా డైరెక్ట్ సెల్లింగ్ లీడర్స్ అందరూ కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మేము ముందుంటాము. గో సెల్ఫ్ మేడ్.